హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ తెలుగు కిచెన్. నేను మీ మునిగాల పద్మ. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనకు గుంటూరు బజ్జీ అండి, వంకాయ బజ్జీ. గుంటూరు స్పెషల్ అన్నమాట. గుంటూరు వంకాయ బజ్జీ మనం తయారు చేసుకునే విధానం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక 4 టీ స్పూన్స్ నువ్వులు, కొంచెం చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 స్పూన్స్ జీలకర్ర. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుందాం. ఇవి వచ్చేసి స్టఫింగ్ తర్వాత మనం ఇది లాస్ట్లో అవసరం పడతాయి. సో ఇప్పుడు దీంతో పని లేదు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం లైట్గా రోస్ట్ చేసుకుందాం నువ్వులను. సో అలాగే 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేసాను. కొంచెం లైట్ రోస్ట్ చేయాలన్నమాట. మనకి ఇది అది స్పూన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. లైట్గా రోస్ట్ చేసి చేయనట్టు చేయాలి. ఓకే అండి, ఇలా అంటే వేగిపోతున్నాయి. నేనైతే స్పూన్ ఏం పెట్టలేదు. సో వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంక ఇప్పుడు దీంతో పని లేదు మనకు. ఇది మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీలో అయితే ఫస్ట్ ఇవి వేసైతే ఒక తిప్పు తిప్పుకుందాం, ఎందుకంటే తొందరగా నలగవు కదా నువ్వులు జీలకర్ర. సో ఒక తిప్పు తిప్పిన తర్వాత మళ్ళీ ఆనియన్ వేద్దాము. ఓకే, ఇది కొంచెం పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆనియన్ వేసేసుకుందాం ఇందులోనే, పచ్చి ఆనియన్. రెండు స్పూన్ల కారము, చింతపండు కడిగి పెట్టుకున్న కొంచెము చిన్న నిమ్మపండు సైజ్ అంతా, దీంట్లో రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. ఓకే, మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు పేస్ట్ అయితే ఇది మొత్తం ఈ గిన్నెలోకి మార్చానండి. పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను, జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనము 2 స్పూన్స్ అంతా బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వంట సోడా, తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్. అంతా కొంచెం ఉండలు లేకుండా మనం మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ముందుగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో మనము సరిపడని వాటర్ వేద్దాం. వాటర్ వేసుకుంటూ చిన్నగా కలుపుదాము. కొన్ని వేసుకుంటూ కలపాలండి, మరి లూజ్గా అయితే ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కొన్ని చూసుకుంటూ ఇట్లా మొత్తం ఇట్లా రావాలండి. ఇట్లా మాలిష్ చేసినట్టుగా కలుపుతూ ఉండాలండి. ఎంత బాగా కలిపితే అంత నీట్గా ఫేర్గా వస్తాయి బజ్జీ మాత్రం. సో ఇట్లా రావాలి, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. కనిపిస్తుంది కదా. సో బాగా ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం. ఓకే, మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం వంకాయలు కట్ చేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇది ఒక 10-15 నిమిషాలు. వంకాయలు కడిగి పెట్టుకున్నానండి. తర్వాత ఇందులో సాల్ట్ వేసి వాటర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి మనం కట్ చేద్దాం. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. జస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇట్లా చూసుకుంటూ వాటర్లో వేయడమే, ఇంతే. పుచ్చులు లేకుండా నీట్గా ఉన్నాయి ఇలా చూసుకొని ఇట్లా వేసేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే కట్ చేద్దాము. ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకున్నానండి. కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను నేను. అదైతే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాటర్లో నుంచి తీసి ఇవైతే ఇందులో వేస్తున్నాను వంకాయలు.
ఒక 50% అయితే ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి. జస్ట్ 50%, మరి ఎక్కువగా మాత్రం వేసుకోవద్దు. ఓకే, ఇవి వేగిపోయినాయండి. జస్ట్ 50% అన్నాను కదా, లైట్గా ఇలా అయ్యగానే కలర్ చేంజ్ అయిపోయింది. సో దీంట్లో తీసేసుకుందాము. ఇప్పుడు మిగతావి కూడా ఇవి వేసేద్దాము. ఇందులోకెయ్యు. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్న ఈ వంకాయలలో మొత్తం వేసి స్టఫింగ్ చేసుకున్నాం. ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో అది మొత్తం ఇందులో స్టఫ్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటి పేస్ట్ మొత్తం దీంట్లో మసాలా అంతా బాగా వేడిగా ఉంది కదా, సో కొంచెం పెట్టడానికి ఆలస్యం అవుతుంది. ఇలాగే మిగతావన్నీ కూడా ఇలాగే మొత్తం పెట్టేసి మిగతావన్నీ కూడా ఇలాగే పెట్టేసుకుంటాం. ఓకే, ఇవి ఇప్పుడు మనము స్టఫ్ చేసినవన్నీ ఇప్పుడు మనము ఈ పిండిలో డిప్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము. జస్ట్ ఇట్లా ఆయిల్లో వేయడమే. ఇలా ఒక్కొక్కటి ఇలా వేసేసుకుందాము. మిగతావన్నీ కూడా ఇలాగే మనం వేసి అన్నీ డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం తీసుకున్నా, దీంట్లో 1 నిమ్మకాయ కట్ చేసి ఇంకా రసం మొత్తం పిండి పెట్టుకుందాము, గింజలు లేకుండా వేసుకొని. స్పూన్తో ఇలా కలుపుకుందాము. ఇదేంటంటే ఇది మనకు కొంచెం సాస్ లాగా పనికొస్తుంది అనమాట. నిమ్మకాయ కారం కంపల్సరీ కలిపి పెట్టుకోవాలి. ఇట్లా నిమ్మరసమును కొంచెం కారం. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పెరుగు కూడా మనము ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సర్వింగ్ చేద్దాం. సర్వింగ్ ప్లేట్ తీసుకొని కొంచెం ఇలా మనము ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇట్లా చల్లుకొని ఈ మధ్యలోకి ఇలా పెట్టేసేయాలి.
ఇలాగే ఒక అన్నిటికీ ఇలా స్టఫ్ చేసేసుకుందాము. ఇలా అన్నిట్లలో మనం ఈ ఆనియన్ ఇవి మొత్తం నింపేసుకోవాలి. తర్వాత ఇందాక నిమ్మకాయ మనం కారం 2 మిక్స్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇవి వీటిలలో లైట్గా వేసేసుకోవాలి. కొంచెం అంటే ½ టీ స్పూన్ అట్లా. ఇలా పైకించి ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత మీదకంటే మళ్ళీ మనం ఇది పెరుగు ఉంది కదండి, పెరుగు కూడా ఇలా వేసేసుకోవాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మరి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం మరి. సో కంప్లీట్ అయితే మన గుంటూరు వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి చెప్పేస్తాను మరి. ఇది అక్కడైతే చాలా ఫేమస్ అట. మీలో ఎంతమందికి తెలుసో మరి కామెంట్ అయితే పెట్టండి. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను. సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. అబ్బా, ఇలాంటి టేస్ట్ అయితే నేను ఎప్పుడు లైవ్లో చూడలేదు. నార్మల్ బజ్జీ మిర్చి మనం మామూలు మిర్చి వేసుకుంటాం కదా, అసలు డిఫరెంట్ టేస్ట్ అంటే డిఫరెంట్ టేస్ట్. అందుకేనేమో ఇంతమంది జనాలు ఇంత ఇంట్రెస్ట్ చూపించేది. గుంటూరు బజ్జీ అంటే, వంకాయ బజ్జీ అంటే ఇంత ఫేమస్ ఇందుకే అయిందేమో. సో అసలు మామూలుగా లేదండి టేస్ట్. ఇదైతే మొత్తం తినకుండా మాత్రం నేను ఉండలేకపోతున్నా, తిన్నాకనే చెప్తా. టేస్ట్ అంటే సూపర్. అసలు ఇలాంటి టేస్ట్ అయితే నేను అస్సలు ఎప్పుడు చూడలేదు. చాలా టేస్ట్ అంటే అంత బాగుంది. సో మీకు మరి నేను చేసిన విధానం మీకు కనుక నచ్చినట్టయితే, నేను చేసినట్టే మీరు కూడా చెయ్యాలి అనుకుంటే వీడియో చూసుకుంటూ మాత్రం చేయండి. మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ నాకు కామెంట్లో అయితే పెట్టండి. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. అదేనండి, ఇంకొకటి, మాకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి వీళ్ళకి అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. నేను మీ మునిగాల పద్మ.